నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పరిధిలోని శ్రీ నెమలిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ వేణుగోపాల స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 28వ తేదీ శనివారం నుండి మార్చి 5 గురువారం వరకు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా కళ్యాణం నిర్వహిస్తున్నట్లు మీడియాతో మాట్లాడుతున్న అసిస్టెంట్ కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి శ్రీమతి నేలా సంధ్య ప్రకటనలో తెలియజేశారు. భగవతే వాసుదేవాయ నమః. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి గ్రామంలో ఉన్న స్వయంభూ శ్రీ వేణుగోపాల స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 28వ తారీఖు నుంచి మార్చి 5వ తారీఖు వరకు జరుగుతాయి. 28వ తారీఖు ఉదయం స్వామివారిని పెళ్లి కుమారుని చేసి బ్రహ్మోత్సవాలు ప్రారంభిస్తాము. అలాగే 1వ తారీఖు ఎదురు కులోత్సవం ఉంటుంది. అలాగే 2వ తారీఖు మనకి విశేషంగా ఏంటంటే స్వామివారి కళ్యాణం రాత్రి 9 గంటల నుంచి మొదలవుతున్నది. అది తెల్లవారుజామున 2 గంటల వరకు సాగుతుంది. అదే రోజు ఉదయం భక్తులకి అందరికీ అన్నదానం అనేది దేవస్థానం ప్రాంగణంలోనే మనం ఏర్పాటు చేస్తున్నామండి. ఆ రోజు ఎక్కువ మంది అశేష జనాన్ని వస్తారు కాబట్టి వారిని దృష్టిలో పెట్టుకుని మాకు మొన్న ఈ నెల 12వ తారీఖు ఆర్డీఓ గారి ఆఫీస్లో మాకు కోఆర్డినేషన్ మీటింగ్ జరిగిందండి. ఆల్ డిపార్ట్మెంట్స్, పోలీస్, ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఆర్ఎండ్బి, ఇంకా హెల్త్, ఫైర్, ఎక్సైజ్, ఇలాగా ఆల్ డిపార్ట్మెంట్ వారు కూడా మాకు కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి అందరికీ మాకు సూచనలు, సజెషన్స్ ఎలాంటి ఏర్పాట్లు చేయాలో అనేది మాకు గైడ్లైన్స్ ఇచ్చారండి. దాని ప్రకారమే మేము కూడా ఇవాళ మళ్ళీ ఎంఆర్ఓ గారి సమక్షంలో మళ్ళీ దేవస్థానంలోని కోఆర్డినేషన్ మీటింగ్ వేసుకుని గ్రామస్తుల్ని కూడా కలుపుకొని అలాగే డివోటీస్ని కూడా కలుపుకొని ఈ కళ్యాణం అనేది మేము జరుపుతామండి. దానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకున్నాము. అలాగే స్త్రీ శక్తి ఉంది కాబట్టి మహిళలు కూడా అధికంగా వస్తారు కాబట్టి ఇది కూడా మేము దృష్టిలో పెట్టింది. పోలీసులు ఇచ్చిన సూచన సహకారం ప్రకారం మేము మార్కెటింగ్ అనేది చేస్తున్నామండి. అలాగే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో చేసుకుంటున్నాం. అలాగే గ్రామస్తులు కూడా కలుపుకుని అన్నీ చేసుకుంటున్నామండి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మంచి ఏర్పాట్లు అనేవి చేస్తున్నాం. వాటర్ పెడతామండి భక్తులకి. అలాగే మజ్జిగ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. అంటే ఎటువంటి మాకు ఇచ్చిన పార్కింగ్ ప్లేసెస్ సూచన ఎలా చెప్పారో దాని ప్రకారమే మేము కూడా అన్ని ఏర్పాట్లు అనేది చేస్తున్నామండి. నేను కూడా మీ మీడియా ద్వారా మీ భక్తులకి మనవి చేస్తున్నది ఏంటంటే ఆ రోజు వీఐపీల తాకిడి కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఓర్పు సహనంతో మనం కూడా క్యూ లైన్లో ఉండి మీరు కూడా మాకు సహకరిస్తారని మీ మీడియా ద్వారా నేను భక్తులకు కోరుతున్నానండి. ఎలాంటి మీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా మా దృష్టికి చేస్తే అప్పటికప్పుడు మేము కూడా అవి సరిచేసి ముందుకు సాగుతూ ఉంటుంది. మీరు కూడా మాకు సహకారం అందిస్తే ఈ కార్యక్రమం అందరిది కాబట్టి అందరం కలిసి దీని బ్రహ్మోత్సవాన్ని మనము కలిసికట్టుగా చేసుకుని దీన్ని మంచిగా చేసి భక్తులందరికీ మనవి చేసుకునేది ఏంటంటే స్వామివారిని దీవెనలు తీసుకుని స్వామివారి సమక్షంలో తీర్థ ప్రసాదాలు తీసుకుని స్వామివారిని దర్శించుకుని వెళ్ళాల్సిందిగా కోరుచున్నాము. వల్ల ఆ రోజు గుడి అనేది ఉదయం 9 గంటలకి మూసివేయడం అవుతుందండి. మళ్ళీ 4వ తారీఖు ఉదయాన్నే గుడి తలుపులు తెరిచి ఆ రోజు మనం స్వామివారి చక్ర స్నానము అలాగే వసంతోత్సవము అనేది జరుగుతామండి. 5వ తారీఖుని స్వామివారి పల్లకి సేవ పుష్పయాగం అన్ని చేసి దాంతో మనం కార్యక్రమాలను ముగిస్తూ ఉంటాం. మామాడ మండల కేంద్రంలో బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ మేరకు మామడ గ్రామంలో 20 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. 10 లక్షల రూపాయలతో ఎస్హెచ్జి భవన నిర్మాణానికి, 10 లక్షలతో వర్క్ షెడ్ నిర్మాణానికి బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి శంకుస్థాపన చేశారు.
नारायणं महादेवं विश्वात्मानं पराजनं। आप अभी फोटो सरपंच समाज నిర్మల్ జిల్లా బైన్సా మండలాలలో ఇటీవల భారీ ఈదురుగాలులతో కురిసిన వర్షం కారణంగా పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని భారతీయ కిసాన్ సేవా సంఘ్ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం బైన్సాలో తహసీల్దార్ ప్రవీణ్ కు వినతి పత్రం ఇచ్చారు. మొక్కజొన్న, శనగ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. వెంటనే సర్వే చేసి రైతులకు నష్టపరిహారం అందేలా చూడాలన్నారు. చేతికొచ్చిన పంట నేలమట్టం కావడంతో అప్పులే మిగిలాయన్నారు. బైన్సా పట్టణంలో అకాల వర్షంతో మొక్కజొన్న మరియు శనగ పంట మొత్తం నేలమట్టం అయిపోయింది. దయచేసి ప్రభుత్వానికి నేను కోరుతున్నా, మీరు వెంటనే సర్వే చేయించి కలెక్టర్ గారు మరియు ఎంఆర్ఓ గారికి మరియు ఏడీఏ గారికి మీరందరూ ప్రభుత్వం యంత్రాంగం వచ్చి మీరు సర్వే చేయించి తక్షణమే రైతులకు ఆదుకోవాలని కోరుతున్నా. లేదంటే పెద్ద మొత్తం మేము రైతులందరూ కలిసి ధర్నాకార్యం నిర్వహిస్తాము. ఏదైతే ప్రభుత్వానికి నేను ఒకటే కోరుకుంటున్నా, మీరు దయచేసి సర్వే చేయించి ఇప్పటివరకు రైతు బంధు కూడా లేదు, ఏది లేదు. రైతులు అన్ని విధాలుగా నష్టపోతున్నారు. దయచేసి ఇప్పటికైనా మీరు ఈ సర్వే చేయించి రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు మార్కాపురం జిల్లాలో పర్యటించారు. మొదటిగా వెలుగొండ ప్రాజెక్టుకు కీలకమైన ఫీడర్ కెనాల్ మరమ్మతులకు 456 కోట్ల రూపాయలతో డోర్నాల మండలంలోని గంటవానిపల్లి వద్ద శంకుస్థాపన చేశారు. అనంతరం మార్కాపురం పట్టణంలో తర్లుపాడు రోడ్లో సాయి బాలాజీ స్కూల్ ఎదుట ఏర్పాటు చేసిన బహిరంగ సభకు విచ్చేసి ప్రసంగించారు. పని చేసినా కూడా ఈ ప్రాంతంలో నష్టపోయాం. అయినా నా రాజకీయ జీవితాన్ని ధన్యం చేశారు పెద్దలు ముఖ్యమంత్రి గారు. మీకు కొన్ని విషయాలు తెలియజేయాలి. 2006లో ఆ రోజు వెలుగొండ ప్రాజెక్టు విషయంలో అన్యాయం జరుగుతూ ఉన్నప్పుడు వెలుగొండ ప్రాజెక్టులో మీ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది, నువ్వు ఏదో ఒక రకంగా అక్కడ ఉద్యమాన్ని చేపట్టి ప్రజలకు తెలియజేయమని చెప్పి ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారు నాకు ఆదేశిస్తే ఆ రోజు నేను పాదయాత్ర చేసి ప్రజలందరికీ రాష్ట్ర వ్యాప్తంగా యొక్క మోసాన్ని తెలియజేసి సెకండ్ టన్నులు వచ్చే విధంగా 3,10,000 ఎకరాలకు సాగునీరు, త్రాగునీరు అందే విధంగా చేశానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. 2010లో ఆ రోజు త్రాగడానికి మంచినీళ్ళు లేక ఈ పట్టణం కటకటలాడుతూ ఉంటే
అప్పుడు కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి సార్ మాకు ఈ పరిస్థితి బాగలేదు, చాలా తాగడానికి ఇబ్బంది పడతా ఉన్నామంటే అప్పటి కేంద్ర మంత్రి అయినటువంటి జైపాల్ రెడ్డి గారికి కోహత్తాతో లెటర్ రాసిచ్చి నువ్వు పోయి జైపాల్ రెడ్డి గారు కలువు శాంక్షన్ తెచ్చుకోవాలంటే 43 కోట్ల రూపాయలు తీసుకుని ఈ రోజు మార్కాపురం పట్టణంలో ఇంటింటికి పైప్ లైన్ స్కీమ్ శాశ్వతంగా చేయించగలిగామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. 2013లో మార్కాపురం జిల్లా హాస్పిటల్ గా ఎక్కడికో పోవాల్సి ఉన్న ఈ ప్రాంతానికి వచ్చిందంటే అది కూడా మన ముఖ్యమంత్రి గారు పొందాము. అలాగే మన ప్రాంత చిరకాల వచ్చ ఈ ప్రాంత ప్రజల యొక్క ఆశ అయినటువంటి మార్కాపురం జిల్లాని 2025లో చేసించాలంటే అది మన అందరి కాల. అలాగే 2026 సంవత్సరంలో ఆ వెలుగుని జాతికి అంకితం చేసే విధంగా చర్యలు తీసుకొని ఈ రోజు ఈ ప్రాంత రైతాంగం కాలంలో ఆనందం చూసేదానికి వచ్చాడంటే మనం కూడా అర్థం చేసుకోవాలి. నా జీవితం దండమైపోయింది, జిల్లా సాధించాలనుకున్నా. వెలుగొండ జలాలు కూడా ఈ ప్రాంతంలో బతికుండగానే పాలిస్తాను ముఖ్యమంత్రి గారి దయతోటి. తర్వాత ఏమైపోయినా పర్లేదు, ఈ వెనుకబడ్డ ప్రాంతం అభివృద్ధిని కాంక్షించాం. ఈ వెనుకబడ్డ ప్రాంతాన్ని బాగు చేసుకోవాలి, ఇక్కడ యువతకు ఉపాధి జరగాలి, ఈ ప్రాంతం యువతకి మంచి జరగాలని ఏదైతే ఊళ్ళు రావో ఆ రోజు కూడా త్వరలో వచ్చే విధంగా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనం చేస్తా ఉన్నా. సార్ మీరు చేసినటువంటి మేలు ఈ ప్రాంత రైతాంగం జీవితాంతం మర్చిపోరు సార్. ఎందుకంటే ఆర్థికంగా అప్పుగా తయారైనటువంటి రాయలసీమని ఈ రోజు ఆ రాయలసీమతో పాటు మా మార్కాపురం జిల్లాను కూడా మీరు ప్రత్యేకంగా కల్పించి మా ప్రాంత రైతుల పాలిట దైవంగా తయారయ్యారని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. 30,000 కోట్ల రూపాయల డబ్బులు వస్తున్నాయి రైతుల బాగు కోసం, రైతుల మంచి కోసం, రైతుల కోసం 30,000 కోట్ల రూపాయలని మన యొక్క రాయలసీమ జిల్లాలతో పాటు మన జిల్లాలో కూడా ఖర్చు చేయబోతా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. నమస్కారం, ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నిర్మల్ జిల్లా తానూరు మండలంలోని జరీబీ గ్రామంలో కోతుల బెడద చాలా ఉంది. నిన్న మా గ్రామంలో బొడ్లోల నవీన్ అనే వ్యక్తికి కోతి కరవడం జరిగింది. దాదాపు మా గ్రామంలో 100కి ఆపై ఉన్నాయి. దయచేసి ఫారెస్ట్ అధికారులు మా గ్రామాన్ని సందర్శించి కోతుల నుంచి మా యొక్క పిల్లలను కాపాడాలని కోరుతున్నాము. చిన్నపిల్లలకు గాని పెద్దవాళ్లకు గాని కరవడం జరుగుతుంది. అలాగే మా గ్రామంలో పెంకుటిళ్ల పైన వచ్చి ఇండ్ల పైన ఉన్న పైకప్పులను మరియు స్లాబ్ అయిన వాటర్ ట్యాంకులను నష్టం చేస్తున్నది. దయచేసి మా గ్రామంలో ఉన్నటువంటి కోతుల బెడద నుంచి కాపాడాలని కోరడం జరిగింది. की बाजूचा येऊ दे नको आगा జరీబీ గ్రామం తానూరు మండలం నిర్మల్ జిల్లా. మా గ్రామంలో కోతుల బెడద బాగున్నది. దాదాపుగా వందల కోతులు వస్తున్నాయి. మా విలేజ్ లోపల ఇళ్ళ మీద, రేకుల మీద, స్లాబ్ల మీద వాటర్ ట్యాంకులు కానీ అన్నిటికీ ధ్వంసం చేస్తున్నాయి. అదేవిధంగా మనుషులను కూడా
వాటిని బెదిరించకపోతే మనుషుల మీద ప్రజల మీద కూడా దాడి చేస్తున్నాయి. మన బొడ్డల నవీన్ అనే పిల్లాడికి నిన్న సాయంత్రం కోర్టు కలవడం జరిగింది. అదేవిధంగా అన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి దీనిపై స్పందించి పై అధికారులు పారిశ్రామిక సంబంధించిన అధికారులు దీనిపై చర్య తీసుకోవాలా, మా కోతుల బిడ్డల నుంచి మా గ్రామాన్ని కాపాడాలని కోరుతున్నాం. జరిగి గ్రామస్తులు మేము మా గ్రామంలో కోతుల బిడద చాలా అయింది. ఎందుకంటే మా గ్రామంలో చేన్ల పొలానికి వెళ్ళగానే అక్కడ కూడా కోతులు మా గ్రామంలో కూడా మా ఇళ్ళ పైన అవి ఎక్కడంటే అక్కడ ఇళ్ళపైన పెంకుటిళ్ళపైన పెంకులను నాశనం చేస్తున్నాయి. నేరుగా ఇంట్లో కూడా అవి వస్తున్నాయి. కాబట్టి మా గ్రామానికి ఫారెస్ట్ అధికారులు సందర్శించి వెంటనే కోతుల బిడద నుంచి కాపాడాలని మేము కోరుతున్నాం. నిన్న బొడ్డల నవీన్ అనే వ్యక్తికి ఇంటికి కోతి చొరడంతో వాటిని కొట్టబడితే దాడి చేయడం జరిగింది. ఎలాగైనా ఫారెస్ట్ అధికారులు మా గ్రామాన్ని సందర్శించి వెంటనే మా గ్రామాన్ని కోతుల బిడద నుంచి కాపాడాలని మేము కోరుకుంటున్నాం. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మల్లిసాలలో శ్రీ సింగారమ్మ అమ్మవారి 70వ వార్షిక మహోత్సవాలు మార్చి 3వ తేదీ నుండి 7వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరగనున్నాయి. 5 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో భాగంగా అమ్మవారి ఊరేగింపు, కోలాటాలు మరియు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించనున్నాయి. మార్చి 4న త్రిరత్నాలు, మార్చి 6న అల్లూరి సీతారామరాజు వంటి పౌరాణిక మరియు చారిత్రక నాటక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలువస్తున్నాయి. భక్తుల వినోదం కోసం మార్చి 5న సత్య ఈవెంట్స్ వారిచే భారీ ఆర్కెస్ట్రా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వేడుకల ముగింపు రోజైన మార్చి 7వ శనివారం రాత్రి సత్య హరిశ్చంద్ర నాటకంతో పాటు అమ్మవారి లడ్డూ ప్రసాదం వేలంపాట నిర్వహించబడుతుంది. ఈ ఉత్సవాలకు భక్తులందరూ తరలివచ్చి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని దేవస్థాన ఉత్సవ కమిటీ ఆహ్వానిస్తోంది. దీనిపై మరింత సమాచారాన్ని కెమెరామెన్ సత్యసాయి దుర్గాతో కాకినాడ ఇన్ఛార్జ్ శివ లైవ్లో అందిస్తారు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం మల్లిసాల గ్రామంలో అయితే ఇప్పుడు మనం ఉండడం జరిగింది. అయితే ప్రతి సంవత్సరం కూడా 4 కొండలమయంగా రోడ్డు పాయింట్లో ఎంతో అద్భుతమైనటువంటి మహిమగల అమ్మవారు సింగరమ్మ తల్లి చింతని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. ఎంతోమంది భక్తులు కోరిన కోరికలు తీరుతూ కొంగు బంగారమై ఇక్కడ అమ్మవారు కూడా వెలిసారు. అయితే ఇక్కడ అమ్మవారు ఎప్పుడు వెలిసారు, ఏమిటి, అసలు అమ్మవారి చరిత్ర ఏమిటి, అమ్మవారికి ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు, ఈ యొక్క జాతర నిమిత్తం ఈ పూర్తి డీటెయిల్స్ కనుక్కోవడానికి ఈరోజు మనం ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఆలయ ధర్మకర్తలుగా కానీ లేదా ఆలయ కమిటీ వాళ్ళని వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం. మీ పేరు సార్? పైడిపాలి వెంకట సూర్యనారాయణ. అలాగే ఇక్కడ సింగారమ్మ తల్లి అంటే ఇక్కడ కాకినాడ జిల్లాలోనే కాదు, చుట్టుపక్కలే కాదు, ఇంకా పరిసర ప్రాంతాల్లో కూడా ఎంతో ఉన్నతమైన పేరు సంపాదించుకున్నారు ఈ ఆలయం ప్రత్యేకంగా. అయితే ఈ యొక్క ఆలయం ఎప్పుడు స్థాపించారు? 1956. మా పెద్దల పూర్వీకులు అప్పటి నుంచి ఇక్కడ మంచినీళ్ళు లేని టైంలో నుంచి ఎడ్ల బండితోటి తెచ్చి నీళ్లు పోసి ఈ అమ్మవారిని నిలబెట్టి తర్వాత మా గ్రామ కమిటీలు మేము వేసుకుని మా మేము అందరూ చేస్తున్నాం. ఓకే. అలాగే ఈ యొక్క ఆలయం నిర్మాణం ఎప్పుడు జరిగింది? అదే 1950-70 సంవత్సరాల నుంచి అమ్మా. అంటే 70 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ అమ్మవారిని పూజిస్తూ వివిధ సంస్కృతి సంప్రదాయాల నడుమ ఈ అమ్మవారిని కొలుస్తూ ఉన్నారు. నమస్తే సార్, మీ పేరండి? నా పేరు పాలిపిరెడ్డి సత్యనారాయణ. నేను కమిటీ సభ్యుల్లో ఒకన్నా. ఓకే. అలాగే ఇక్కడ అమ్మవారి జాతర చూసుకోవచ్చు మనం. అయితే ఈ యొక్క అమ్మవారి జాతర ఎన్ని రోజుల నుంచి ఈ యొక్క పని కార్యక్రమాలన్నీ మొదలుపెట్టారు? ఈ అమ్మవారి జాతర వస్తే మేమైతే ఒక 2 నెలల నుంచి అనుకుంటాం. 2 నెలల నుంచి అలా చేసుకుంటూ వస్తాం. ఆ సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఏ పని ఎప్పుడు చేయాలన్నా చేస్తాం. దగ్గర చేసి 15 రోజుల నుంచి పూర్తిగా ఇక్కడే ఉంటాం. తీర్థం 5 రోజులు కూడా అందరూ ఇక్కడ ఉంటాం. తీర్థం 5 రోజులు కూడా. ఇప్పుడు జాతర మహోత్సవం వచ్చేసి 5 రోజుల జాతర. 5 రోజుల జాతర. 5 రోజుల జాతర కూడా ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు? కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి, కొన్ని పౌరాణిక నాటకాలు, ఇలాంటి కార్యక్రమాలు చేస్తాం. పగల ఊర్లో జాతర చేస్తాం. ఇక్కడ ఏ విధమైన
గొడవలు జరగకుండా ఇంకా ఒక 100 మంది వరకు ఒక కమిటీని వేస్తాం. ఇక్కడ మాత్రం ఈ తీర్థానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ ఆడవాళ్ళ మీద మాత్రం ఎప్పుడు కూడా ఇప్పుడు వచ్చి ఏ విధమైన ఇబ్బంది జరగదు. ఇక్కడ ధైర్యంగా వెళ్ళొచ్చు. గాంధీ గారు చెప్పేవారు చూడు, ఆడదే ఒంటరిగా వెళ్ళాలని. ఈ తీర్థంలో వచ్చిన వాళ్ళు అలాగే వెళ్తారు, ఎప్పుడు కూడా ధైర్యంగా వెళ్తారు. ఇప్పుడు వచ్చి ఏ చిన్న గొడవ జరగలేదు. ఊరంతా ఒకే ఐక్యమత్యం. ఈ తీర్థం రాబోతున్నా మాకు పార్టీలు అన్నా ఉత్తప్పుడు ఉంటాయి తప్ప ఈ జాతర విషయంలో అందరూ ఊరంతా ఒకటే ఐక్యమత్యం. పార్టీలు ఉండవు ఇక్కడ. మేము అందరూ అన్ని పార్టీలు ఇక్కడ ఏమి ఉండవు. చాలా ఐక్యమత్యంగా ఉంటాం, సోదరభావంగా వెళ్ళిపోతాం. ఈ తీర్థానికి ఉన్న ప్రత్యేకత అది. ఈ అమ్మవారు అంటే అందరికి బాగా మంచి దైవ భక్తి. ఓ రకంగా చెప్పాలంటే ఈ అమ్మవారి కమిటీ చేసిన వాళ్ళు అందరూ టాక్ ఏంటంటే అందరూ బాగుపడ్డారని ఉంటది. అంటే అమ్మవారు సేవ చేయడం వల్ల అమ్మవారిని కరుణించారని ప్రజలందరూ ఒక నమ్మకం. దానివల్ల అమ్మవారు అంటే చాలా చుట్టుపక్కల ఒక 50-60 గ్రామాల నుంచి కూడా చాలా విపరీతంగా ఫ్లోటింగ్ ఉంటది. ఇక్కడ అయితే మాత్రం చాలా బాగా జరుగుతుంది. 50 గ్రామాలు ఇంకా 100 ఉంటాయి. చాలా బాగా జరుగుతుంది ఈ తీర్థం మాత్రం. ఈ చుట్టుపక్కల ఎక్కడా లేదు. రాతుల తీర్థంలో ఇంత గొప్పగా జరిగే జాతర మన తూర్పుగోదావరి జిల్లాలో లేదని నేను అనుకుంటున్నాను. రాతుల తీర్థంలో పగల జరగవచ్చు, రాత్రులు ఈ అడవిలో ఇంత గొప్పగా జరగడం అన్నది ఇప్పుడు వచ్చి ఎక్కడ జరగలేదు. ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా జరుగుతుంటుంది. ప్రతి సంవత్సరం కూడా ఒక సంవత్సరం అలా డెవలప్మెంటే ఎప్పుడు కూడా. తీర్థం అయితే ఫస్ట్ ని మా పూర్వీకులు చిన్న బొమ్మతో స్టార్ట్ చేస్తారు, చిన్న విగ్రహంతో పూర్వీకులు. అక్కడి నుంచి అలాగా వాళ్ళందరూ అయిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలు అలాగా ఈ తీర్థంలో ఎప్పుడు కూడా ఎటువంటి గొడవలు జరగలేదు. మల్లిశాల వారే చేస్తారు ఈ అమ్మవారి జాతర మాత్రం.